రిషి సార్ని దగ్గరికి రా పొగరు అని చెప్పేసి వసుధారిని దగ్గరగా తీసుకొని ఇంకా నుదుటి మీద అమ్మ పెట్టి ఐ లవ్ యూ పొగరు, నేను ఏ పరిస్థితిలో ఇక్కడికి వచ్చానో నీకు తెలుసా? ఎందుకు మొండిగా ఆ సరోజతో నువ్వు ఛాలెంజ్ చేశావు? నీ ఛాలెంజ్ని నువ్వు వెనక్కి తీసుకుంటే బాగుంటుంది పొగరు అని చెప్పేసి అంటూ ఉంటాడు రిషి. ఏంటి సార్ మీరు అనేది, నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి వసుధార అంటూ ఉంటుంది. నీకు అర్థం కాకపోవటం అంటే ఏముంది వస్తారా, నేను నీ భర్త రిషి సార్ని, రిషేంద్ర భూషణ్ని, మహేంద్ర కొడుకు జగతికి పుట్టిన ఏకైక పుత్రుడిని. ఆ విషయం నీకు చెప్పడానికి నేను ఇక్కడికి తీసుకొచ్చానని రిషి అంటుంటాడు. ఆ మాట విని వసుధార ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి సార్ మీరు చెప్పేది, నాకు ఏం అర్థం కావట్లేదు. అక్కడేమో రంగాగా, ఇక్కడేమో రిషి సార్గా నాతో మాట్లాడుతున్నారు. అసలు రంగాగా మీరు ఎందుకు ఉండాల్సి వచ్చింది చెప్పండి సార్ అని వసుధార అంటూ ఉంటుంది. రంగాగా నేను ఎందుకు ఉన్నానో చెప్తాను వస్తారా, కానీ చెప్పే ముందు నాకు ఒక మాట ఇవ్వాలి. నువ్వు ఎప్పుడు ఎక్కడి నుంచి తిరిగి వచ్చావో తిరిగి అక్కడి నుంచి వెళ్ళిపో. అయినా నీ మీద రౌడీలు ఎందుకు అటాక్ చేస్తున్నారు అని చెప్పేసి రిషి అడుగుతూ ఉంటారు. ఆ మాటకి వసుధార అయితే నా మీద ఎవరు అటాక్ చేస్తారు సార్, అంతకుముందు మీ మీద ఎవరు అటాక్ చేశారో వాళ్ళే నా మీద చేస్తున్నారంటే అంటే మా శైలేంద్ర అన్నయ్య అని వసుధారని అడుగుతూ ఉంటాడు. అవును సార్, మీ శైలేంద్ర అన్నయ్య ఇలా అటాక్ చేస్తాడని నేను అనుకోలేదు, కానీ అటాక్ అయితే చేశాడు అని చెప్పి వసుధార అంటూ ఉంటుంది. ఇదంతా నాకు తెలుసు వసుధార, కానీ నేను రంగా ప్లేస్లో ఉండటానికి కారణం రంగా నా వల్ల ఈ లోకాన్ని నుంచి వెళ్ళిపోయాడు అనగానే వసుధార షాక్ అయిపోతుంది. ఏంటి సార్ మీరు మాట్లాడేది, నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి వసుధార అంటూ ఉంటుంది. వసుధార అన్న మాటకి రిషి, అవును వసుధార, రంగా ఆ రోజు నన్ను కాపాడిపోయి తన ప్రాణాలను అడ్డుపెట్టి నన్ను కాపాడాడు. ఆ రౌడీలు నన్ను హతమార్చడానికి ప్రయత్నించారు, కానీ రంగా వచ్చి తన ప్రాణాలు అడ్డుపెట్టి నా ప్రాణాలు కాపాడాడు. ఈరోజు రిషి సార్ నీ ముందున్నాడంటే దానికి కారణం ఆ రంగానే. ఆ రంగా కుటుంబాన్ని కృతజ్ఞతగా మనం ఎలాగైనా రుణం తీర్చుకోవాలి కదా. మరి రంగాకి ఎందుకు ప్లేస్లో ఉన్నావు అని అడిగావు కదా, చెప్పాను కదా పొగరు. ఇప్పుడు నువ్వు తిరిగి వెళ్ళి నీ ఇంటికి వెళ్ళి అక్కడ పరిస్థితులు చక్కదిద్దు. నీ రిషి సార్ బతికే ఉన్నాడన్న నమ్మకాన్ని నువ్వు నిరూపించు. డాడీకి, అనుపమ మేడానికి, పెద్దమ్మకి, పెదనానికి అందరికీ చెప్పు. మా శైలేంద్ర అన్నయ్య గుండెల్లో రైలు పరిగెత్తాలి ఈ షాక్ విని అని చెప్పేసి వస్తారికి ధైర్యం చెప్తాడు. వస్తారు ఇంకా ఈ మాట వినగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి రిషి నాకు చేసుకొని, రిషి సార్ ఐ లవ్ యూ సార్, ఐ లవ్ యూ, మీరు లేని ఆ ఇంట్లో నేను ఉండలేను సార్, నేను ఇక్కడే ఉంటాను, మిమ్మల్ని ఎప్పుడు డిస్టర్బ్ చేయను, రంగా కానీ అస్సలు డిస్టర్బ్ చేయను సార్ అని చెప్పేసి వస్తారా అంటూ ఉంటుంది. లేదు వస్తారా, అక్కడ కాలేజీలో ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో నీకు అర్థం కావట్లేదు. అక్కడ కాలేజీని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నువ్వు మాత్రం చేయించారని మాకు ఎండీ చైర్లో నువ్వు ఎక్కించాలని వస్తారికి ధైర్యం చెప్పి ఇంక రేపు నువ్వు కదిలి వెళ్ళిపోయే సమయం అయితే వచ్చింది అని చెప్పి రిషి అంటుంటాడు. మరి తర్వాత ఏం జరుగుతుంది అంటే మన ఛానల్ చూసారు కదండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు వీడియోతో మళ్ళీ కలుసుకున్నాను. బై ఫ్రెండ్స్.